కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడవ వార్షిక బడ్జెట్ని ఈరోజు ప్రవేశపెట్టడం కూడా జరిగింది. వారు చేసినవి చెప్పుకునే అవకాశం లేక, ఏమి చేస్తామో కూడా స్పష్టత లేక, ఈరోజు ఇచ్చినటువంటి బుక్ చదివితే ఒక 4వ తరగతి 5వ తరగతి పిల్లల యొక్క సోషల్ స్టడీస్ బుక్ ఎలా రాస్తారో, చరిత్రలు, ఊహలు, ఊహాగానాలు ఇవి తప్ప స్పష్టంగా మేము ఇది చేశాం, మేము ఇది చేయబోతా ఉన్నాం అని చెప్పుకునే ధైర్యం లేక ఈ పుస్తకంలో ఉన్నటువంటిది ఒక చరిత్ర రాసినట్టుగా రాసుకున్నారే తప్ప ఒక్క దాంట్లో కూడా క్లారిటీ లేనటువంటి అభిప్రాయం కూడా కలుగుతుంది. అదే మీరు 2019-24 మధ్య వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఈ బడ్జెట్ ప్రసంగాలు కనుక చూస్తే ఇంచుమించుగా 100 పాయింట్లతో చేసినవి కానీ చేయబోయేటివి కానీ వాటన్నింటి మీద అంకెలతో సహా స్పష్టత ఇచ్చినటువంటి మనం అటువంటి చూసిన తర్వాత ఈరోజు వీళ్ళు అన్నీ కూడా ఒక మాయాబజార్ సినిమాలాగా వీళ్ళని తలపించేలాగా ఈ బడ్జెట్ ప్రసంగాన్ని కూడా ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది. ప్రధానంగా చూస్తే మొట్టమొదటి పాయింట్కి వచ్చేటప్పటికి 3,32,205 కోట్లతో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టినారు. సో వీళ్ళు ఏం చెప్పినారు, మీరు ఇంతకుముందు 10 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అప్పులు చేస్తున్నారనే మాట వీళ్ళు పదే పదే మాట్లాడినారు. చివరికి ఏం తేలింది, 2019-24 మధ్యలో కేవలం 3 లక్షల కోట్లు మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అప్పు కావడం కూడా జరిగింది. అంతకుముందు మీ 2014-19లో ఒక 3 లక్షల కోట్లు, అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బైఫర్గేషన్ జరిగేంత వరకు 1,20,000 కోట్లు, ఇవన్నీ కలిపి కూడా 7 లక్షల చిల్లర కోట్లు అప్పులున్నాయి. మీరు వచ్చిన తర్వాత 2024లో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలో మీరు ఎంత అప్పు చేసినారు, 1,04,646 కోట్లు. ఇది అఫిషియల్గా చేసినటువంటి స్టేట్ గవర్నమెంట్ బారో. అదేవిధంగా గడిచినటువంటి దాంట్లో 1,03,631 కోట్లు. అంటే ఈ 2 సంవత్సరాలకు కలిపి 2,10,000 కోట్లు అఫిషియల్గా మీరు చేసినటువంటి బారోయింగ్స్. ఇవి కాకుండా గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ కానీ, అదేవిధంగా నాన్ గవర్నమెంట్ గ్యారంటీడ్ లోన్స్ కానీ, ఈ 2 కలిపితే సుమారుగా 3,10,000 కోట్లు ఒక్క 2 సంవత్సరాల్లోనే మీరు చేసినటువంటి అప్పుగా ఈరోజు నిర్ధారణ అయింది. అదేవిధంగా మీరు ఈ సంవత్సరంకి వచ్చేటప్పటికి అఫిషియల్గా మాకున్నటువంటి లోటు 98,065 కోట్ల రూపాయల లోటు ఉంది. ఈ 98,065 కోట్లని మేము అఫిషియల్గా బారో చేస్తామంటున్నారు. ఇది కాకుండా అనేక రకాలైనటువంటి అమరావతి కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటికీ కూడా గ్యారంటీడ్ నాన్ గ్యారంటీడ్ లోన్స్ కనీసం ఇంకొక 1,00,000 కోట్ల రూపాయలు చేయిందే వీళ్ళు చేసుకున్నటువంటి మినిమం కూడా వాళ్ళు చేసేదానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ రోజు రావాల్సినటువంటి రిసిట్స్ అన్ని కూడా తగ్గిపోయినాయి. ఎక్కడ కూడా రీసోర్సెస్ అన్నది కనిపించట్లా, డెవలప్మెంట్ అంతా కూడా పడిపోయింది. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పేదవాళ్ళకి కొంచెం 4 రూపాయలు డబ్బులు వస్తూ ఉన్నప్పుడు కొనుగోలు శక్తి ఉండింది, వాళ్ళు వ్యాపారాలు చేస్తున్నారు, వ్యాపారాలు బాగున్నాయి, డెవలప్మెంట్స్ బాగున్నాయి, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ బాగుంది, ప్రతి ఫీల్డ్ కూడా చక్కగా ఉండింది, అందరికీ కూడా ఒక క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెరిగి ఈ సొసైటీ బాగుండింది. ఈరోజు ఎక్కడా కూడా అభివృద్ధి లేదు, సంక్షేమం లేదు, ఏదీ లేదు. కానీ అప్పులు మాత్రం చూస్తే ఈ 3 సంవత్సరాల్లోనే సుమారుగా 6 లక్షల కోట్ల రూపాయల అప్పులు, అన్ని రకాలైనటువంటి అప్పులు వీళ్ళు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇంకా ప్రధానమైనటువంటి విషయాలు వచ్చేటప్పటికి నిరుద్యోగ భృతిని గత 2 సంవత్సరాల్లో కేటాయించినటువంటి దానికి నిధులు 0. ఈరోజు నిరుద్యోగులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, కనీసం 3వ సంవత్సరంలోనైనా కూడా మాకు నిరుద్యోగ భృతి కొంతమందికైనా కొంత అమౌంట్ అయినా ఇస్తారనుకుంటే దానికి దీంట్లో కేటాయించినటువంటి కేటాయింపులు 0. 3వ సంవత్సరంలో కూడా నిరుద్యోగ భృతి ఏమీ లేదని చెప్పుకోవాలా. ఇకపోతే ఆడబిడ్డ నిధి సుమారుగా 1,20,00,000 మంది మహిళలకు సంబంధించి నెలకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి అంతకు ముందున్నటువంటి చేయూత కానీ, ఆసరా కానీ, 0 వడ్డీ కానీ వీటన్నిటిని కూడా రద్దు చేసి మీరు ఈ ఆడబిడ్డ నిధిని మేము ఈ పథకాన్ని ఇస్తాము, సుమారుగా 1,20,00,000 మంది వరకు కూడా నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పి దాంట్లో మీరు చేసినటువంటి కేటాయింపులు గత 2 సంవత్సరాల్లో 0, ఈ 3వ సంవత్సరంలో కూడా 0. ఇంతకంటే దురదృష్టం, ఇంతకంటే అబద్ధాలు, మోసాలు కూడా ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా చేసినటువంటి పరిస్థితి ఉండదు. ఇకపోతే 3వది ఫీజు రియంబర్స్మెంట్ గురించి మీరు 2 సంవత్సరాల పరిపాలన పూర్తి చేసినారు, 3వ సంవత్సరం గురించి కూడా మీరు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినారు. అంటే ఈ బడ్జెట్ అయ్యేటప్పటికి 3 ఆర్థిక సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ 3 ఆర్థిక సంవత్సరాలలో 12 క్వార్టర్స్ రిలీజ్ చేయాలా. 12 క్వార్టర్స్కి సంబంధించి 1 క్వార్టర్ మాత్రమే రిలీజ్ చేసినారు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ కానీ అలానే మెయింటెనెన్స్ ఫీజు అంటారు MTF, ఈ రెండింటికి కలిపి సుమారుగా 8,500 కోట్ల రూపాయలు కావాల్సి ఉంటే మీరు చేసినటువంటి కేటాయింపులు 3,500 కోట్లు.
3,500 కోట్లలో కూడా మీరు అఫీషియల్గా రేపు ఎంత రిలీజ్ చేస్తారో నాకు డౌటే. సుమారుగా ఒక 1000 కోట్లనే మీరు రిలీజ్ చేస్తారు. ఇంతకుముందు కూడా మీరు అబద్ధాలు చెప్పినారు, ఎక్కడ రిలీజ్ చేయాలా, అంతకుముందు అబద్ధాలు చెప్పినారు, రిలీజ్ చేయాలా. మొత్తం మీద 2 సంవత్సరాల్లో 1 క్వార్టర్ రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు టోటల్గా చూసేటప్పటికి ఈ 3 సంవత్సరాల మీద 1 క్వార్టర్ పోతే 11 క్వార్టర్స్ మీరు రిలీజ్ చేయాల్సి ఉంటే 3,500 కోట్లు మీరు దీంట్లో చూపించినారు. ఆ 3,500 కోట్లు నిజంగా కూడా మీరంతా కూడా రిలీజ్ చేసినా కూడా సుమారుగా 5,000 కోట్లకు పైగా ఇంకా పెండింగ్స్ ఉంటాయి. వాళ్ళకి సంబంధించినటువంటి 30 లక్షల మంది విద్యార్థులు ఈరోజు రోడ్డు మీద పడి సర్టిఫికేట్స్ తీసుకోక, ఉన్నత చదువులు చదివే అవకాశం లేక వారందరినీ కూడా మీరు రోడ్డు మీద పెట్టినటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అలానే మనబడి నాడు నేడు సుమారుగా 43,000 స్కూల్స్కి సంబంధించి 17,000 కోట్లతో అన్ని సుమారుగా దాంట్లో 30% స్కూల్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసినాం. మిగతా అన్నీ కూడా 50% to 80% కంప్లీట్ అయి ఉన్నాయి. అవన్నీ కూడా నిన్న చెప్పినారు. అవన్నీ కూడా కంప్లీట్ చేయాలంటే ఇప్పుడున్నటువంటి రేట్ల ప్రకారం సుమారుగా 4,500 కోట్లు కావాలన్నారు. ఈ 4,500 కోట్లు వస్తేనే అవన్నీ కూడా కంప్లీట్ అయ్యేదానికి ప్రాసెస్ ఉంటుంది. ఇది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఎక్కడ కూడా భారతదేశంలో గవర్నమెంట్ స్కూల్స్ని ఇంత వినూత్నమైనటువంటి పరిస్థితుల్లో మార్పులు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అంత మార్పులు తీసుకొచ్చిన తర్వాత వాటిని పూర్తి చేయడానికి మీరు ఇప్పటి వరకు 0, 2 సంవత్సరాలు మీరు కేటాయించిన కేటాయింపులంతా 0, ఒక్క ఇటుక రాయి కూడా పెట్టేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మేము 1,500 కోట్లు పెడతామని చెప్పి దీంట్లో రాసినారు. నిజంగా కూడా 1,500 కోట్లు మీరు పెడతారన్న నమ్మకం లేదు, పెట్టాలని కోరుకుంటున్నాం. ఈ 1,500 కోట్లు మీరు కేటాయించినా కూడా కనీసం వాటన్నింటినీ కూడా ప్రైమరీ లెవెల్లో కూడా మీరు కంప్లీట్ చేసేటువంటి పరిస్థితులే. ఈరోజు 1,500 రూపాయలతో ఆర్ఓ సిస్టమ్ రిపేర్ వచ్చినా కూడా ఆర్ఓ సిస్టమ్ను కూడా రిపేర్లు చేయనటువంటి పరిస్థితి. కావాలంటే నేను డేటా ఇస్తా. జిల్లాల వారీగా ఎన్ని ఆర్ఓ సిస్టమ్స్ రిపేర్లు వచ్చి పక్కన పెట్టినారో, ఎన్ని ఐఎఫ్ఏ ప్యానల్ బోర్డ్స్ రిపేర్లు వచ్చి పక్కన పెట్టినారో, కనీసం వాటిని ఏజెన్సీస్ ఉంటే ఆ ఏజెన్సీస్ని క్యాన్సిల్ చేసి ఆ ఏజెన్సీస్ని రెన్యువల్ చేయకుండా రిపేర్లు వచ్చినట్టు పక్కన పెట్టుకుంటా మళ్ళీ ఏదైతే 30 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అదే పరిస్థితికి మీరు తీసుకెళ్ళబోతా ఉన్నారు. ఇకపోతే ఆరోగ్యశ్రీ గురించి ఇప్పటికే మీరు చెప్తున్నటువంటి లెక్కల ప్రకారం 6,000 కోట్ల దాకా బకాయిలు ఉన్నాయన్నారు. మళ్ళీ ఈ ఫైనాన్షియల్ ఇయర్కి వచ్చేటప్పటికి ఇంకొక 5,000 కోట్లు కావాలా, అంటే సుమారుగా 11,000 కోట్లు కావాలా. ఈ 11,000 కోట్లలో మీరు ఇచ్చినటువంటి కేటాయింపులు 4,000 కోట్లు. అంటే మీరు కనీసం 1 సంవత్సరానికి సంబంధించింది కూడా మీరు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. అంటే ఆరోగ్యశ్రీని పూర్తిగా కూడా మీరు నిర్వీర్యం చేసే పరిస్థితి ఈరోజు మీ దగ్గర కనపడతా ఉంది. ఇకపోతే ఎంప్లాయీస్ గురించి పాపం అనిపిస్తూ ఉంది. ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ఎంప్లాయీస్కి సంబంధించి పిఆర్సీని వేస్తామని కానీ, పిఆర్సీ కమిషన్ గురించి కానీ, 4 డిఏల పెండింగ్ల గురించి కానీ, 32,000 కోట్ల బకాయిల గురించి కానీ, వీటన్నింటి గురించి కూడా ఎక్కడ కూడా మేము ఉద్యోగస్తులకి ఇది ఇస్తాము, ఇది చేయగలము అనే వాళ్ళకి కనీసం ఒక మినిమం కాన్ఫిడెన్స్ కూడా ఇవ్వట్లా. ఈరోజు సుమారుగా 10 లక్షల మంది ఉద్యోగులు రోడ్డు మీద ఉన్నారు. వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు, పిఆర్సీ ఇస్తారు, కనీసం ఈ లోపల ఇంటరిమ్ రిలీఫ్ అన్న ఇస్తారు, డిఏల గురించి మాట్లాడతారు, అరియర్స్ గురించి మాట్లాడతారు అని. కానీ ఒక్క మాట కూడా ఒక్క ఎంప్లాయీ గురించి కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ విధంగా చూస్తూ ఉంటే అత్యంత ఘోరమైనటువంటి బడ్జెట్గా ఈ బడ్జెట్ మనం చెప్పొచ్చు. కానీ అప్పుల్లో చూసేటప్పటికి విపరీతమైనటువంటి చేంజెస్ ఉన్నాయి. లక్షల కోట్లు చేసుకుంటూ ఉన్నారు. ఫినాన్షియల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది, ఫిజికల్ డెఫిసిట్ ఎక్కువగా ఉంది, ప్రైమరీ డెఫిసిట్ అయితే అసలు చెప్పలేనంతగా ఉంది. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో వీళ్ళు అసలు గవర్నమెంట్ని రన్ చేస్తారా లేదా 5 సంవత్సరాల పాటు అన్నది కూడా డౌట్ వస్తూ ఉంది. రాబోయే రోజుల్లో పూర్తిగా దీన్నంతా పరిశీలించిన తర్వాత మాట్లాడడం కూడా జరుగుతుంది.